మొన్న సాయంత్రం నుంచి నిన్నంతా కూడా సోషల్ మీడియాలో, టీవీల్లో, పేపర్లలో ఖచ్చితంగా నా గురించి, నా బలం గురించి న్యూస్ రావడం చాలా బాధాకరమైన విషయం. ఒక రోజు పొద్దున్నే వచ్చి సాయంకాలం లోపల ఎంఆర్ఓ ఆయనకి స్టేట్మెంట్ ఇవ్వడం, ఈఆర్ఓ నేరుగా బయటికి రావడం, అది ప్రపంచంలో నేను ఎక్కడా కూడా చూడలేదు. ఏదైనా డిస్ప్యూట్ ఉంటే నోటీస్ ఇవ్వాలా, ఆ వచ్చిన బ్రాహ్మణ నేరుగా ట్రాక్టర్ తీసుకొని పోవడం, ధైర్యంగా అక్కడికి ఫోటో తీసుకుని పెట్టడం, ఆ బోర్డు పక్కన విఆర్ఓ నిలబడి ఫోటో తీసుకోవడం, బహుశా సినిమా మాదిరిగా ఆ విఆర్ఓ సంగతి అందరికీ తెలుసు. ఎక్కడున్నా కష్టాలు సృష్టించి ప్రభుత్వ భూములంతా పాలేసిన ఘనత ఆయనకుంది. ఒకసారి సస్పెండ్ అయ్యాడు, మళ్ళా తిరిగి వచ్చాడు. దీనికి సంబంధించిన నా దగ్గర ఉండే డాక్యుమెంట్ 1954లో దీన్ని పొన్నవోలు దశరథరామరెడ్డి, పొన్నవోలు వేణుగోపాల్ రెడ్డి అనే వాళ్ళు కొన్నారు. దానికి రుజువు ఒకసారి దగ్గర అందరూ చూసి అట్లా పట్టుకోండి సార్, మీరు అలా పట్టుకోండి, మళ్ళీ తీసుకుంటాం. 1954లో 995 సర్వే నంబర్, డాక్యుమెంట్ నంబర్ 192/1954 దశరథరామరెడ్డి, ఉన్నవాడు దశరథరామరెడ్డి 90 సెంట్లు, 91 సెంట్లు వచ్చింది. దశరథరామరెడ్డి ఏం చేశాడంటే వాళ్ళ సూరా మంజులమ్మకి ఇచ్చాడు 91. వేణుగోపాల్ రెడ్డి ఏం చేశాడంటే 2002లో ఒక ఆయన కూతురికి ఇచ్చాడు. ఇంకొక ఆయన వచ్చి ఈ మురళీకృష్ణరాజు, రమేష్ బాబు అనే వాళ్ళకి ఇస్రాయల్ చేశారు. 2003లో చేశారు. అది రాదు. మురళీకృష్ణరాజు, తిలారి రమేష్ బాబు వీళ్ళిద్దరూ కలిసి 2007లో నాకు అమ్మడం జరిగింది. దాని డాక్యుమెంట్ ఈ రోజు కూడా నిన్ననే మేము వచ్చిన తర్వాతనే మా పేరుతో రెవెన్యూ రికార్డ్ చేస్తే మా పేరుతో నిన్న రాత్రికి రాత్రి మరి ఏ ప్రెజర్ వచ్చిందో, ఎవరు భయపెట్టారో ఎవరో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని ఇంత దారుణం ఎక్కడా చూడలేదు. ఎంఆర్ఓలు, ఈఆర్ఓలు భయపడిపోయి పొలిటికల్ వాళ్ళని ఇట్లాంటి దిగదారుడు కార్యక్రమాలు చేయడం పద్ధతి కాదు. దీన్ని సహించలేదు. వాళ్ళిద్దరి మీద కూడా కోర్టులో ప్రైవేట్ కేసు వేస్తున్నాం. ఎందుకంటే పోలీసులు కేసు ఇస్తే తీసుకోరు, ప్రైవేట్ ఇచ్చినా కూడా. అది కాకుండా నిన్న ఆడ ఉండే మా మనుషుల మీద కేసు పెట్టి వాళ్ళు వీడియో పెట్టి తీస్తా ఉన్నారు అన్ని. ఒకవేళ ఇది ఏదైనా చేస్తుంటే ఎవరికి తీయొచ్చు కదా, దొంగ వ్యవహారాలు చేయాల్సిన అవసరం లేదు కదా. ఫాల్స్ కేసు దాన్ని ఇమీడియట్ గా రిజిస్టర్ చేస్తాం పోలీసు. ఈ రోజు కూడా మా పేరు వాడు క్లెయిమ్ చేసేవాళ్ళు 54లో, అంటే దగ్గర 60 ఏళ్ళు పైన. ఇన్ని సంవత్సరాలు ఎక్కడ నిద్ర చూస్తా ఉండేది. నైస్ ప్లాట్లు ఉండేది, కరెక్ట్ డాక్యుమెంట్ ఎవరు ఇచ్చారు, ఎప్పుడు ఏ సంవత్సరం ఇచ్చారు ఉండాలా, అది కూడా ప్రూవ్ చేయాలి. ఎక్కడ కలెక్టర్ దగ్గర కానీ లేదా జాయింట్ కలెక్టర్ దగ్గర కానీ ఆర్డీఓ దగ్గర కానీ అప్లికేషన్ ప్రూవ్ చేయాలి. అది ఏమీ లేకుండా ఒక హై ప్లాట్లో ఉందని ఒక
40 సంవత్సరాల తర్వాత వచ్చి ట్రాక్టర్ వేసుకొని రావడం. ఒక మనిషి 5 వారు ధైర్యంగా రాగలడా? ఊళ్ళో పొలంలో మన సెక్రటరీ కూడా వచ్చాడు. ఆ సెక్రటరీ సంగతి అందరికీ తెలుసు. గతంలో పెద్ద జరుగుతుందా దీని మీద తప్పకుండా కూడా మేము కోర్టులో వాళ్ళ మీద ఎందుకంటే రెస్పాన్స్ కింద వస్తుంది. మా పొలంలోకి రాకూడదు, మాకు నోటీస్ ఇవ్వాలి. నేను నోటీస్ ఇవ్వకుండా పలానా రోజు వస్తామని ఎవరు దానికి విఆర్ఓ ఇస్తే చాలు. ఆర్టీఓ లెవెల్లో ఎంఆర్ఓ లెవెల్లో ఇవ్వాల్సింది. నాకు వచ్చింది, నేను వస్తున్నాను. తర్వాత ఏమో ఏదో సివిల్ కోర్టుకు పోవాలి. ఏమీ లేకుండా మీకు వెయ్యి ఉంటుంది, 20 ఏళ్ళ నాకు వస్తూ ఉంటారు. నేను ఏదో ఒక చిన్న కాగితం పెట్టుకొని వచ్చి ఇది ఆక్యుపై చేసి జరగదు. కాగితం కూడా లేదు. ఒకవేళ ఉంటే పూజ చేసుకోండి. మాకేమి నేను 40 ఎకరాలు ఉన్నాయి, 80 సెంట్లు 80 సెంట్లు కదా. ఒకే రోజు 40 ఎకరాలు కొనుక్కున్నాం, రిజిస్టర్ చేసుకున్నాం. అది కూడా 19 ఏళ్ల కింద. నా దగ్గరకు ఒకసారి వచ్చాడు ఆయన. వస్తే డబ్బులు అడిగాడు. ఆశ్రమంలో పుస్తకంలో రాసింది మీ దగ్గర ఏదైనా కాగితాలు ఉంటే తీసుకురావా, సరిగ్గా ఉంటే మాకు అవసరం లేదు రాస్తే అని చెప్పి. నేను 28 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఎక్కడ సుసుమంత మచ్చ లేకుండా రాజకీయాలు లేదు. ఎవరిది ఆకుపై చేయలేదు, ఎవరిని బెదిరించలేదు, ఎక్కడ రౌడీజం చేయలేదు, ఎవరిని కొట్టించలేదు. ఏ కార్యక్రమం కూడా నేను చేయలేదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. మా కుటుంబానికి 150 ఎకరాలు పిల్లల నాకు అవసరమే కబ్జాలు చేయాల్సి డాక్యుమెంట్స్ పెడితే ఉన్నాయి. నువ్వు వచ్చి ఈరోజు రౌడీజం చేస్తే గవర్నమెంట్ భూములు నెల్లూరు చెరువు ఆకుపోయాయి, కనపడడంతో ఆకుపోయాయి. ఇంకా వేరే ప్రాంతాల్లో నెల్లూరు కాడ, ఇంకా నెల్లూరు శివారంలో పొదలపూర్ రోడ్లో కావాల్సిన భూములు ఆకుపోయేవాడు. మీకు శక్తి ఉంటే అవన్నీ ఎక్కించు. పేదవాళ్ళకు పట్ట ఒక గౌరవప్రదమైన వాళ్ళని బజారు ఎక్కించాలా, ఏదో ఒకటి సోషల్ మీడియాలో చెడ్డ చేయాలా అంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇకనైనా మానుకొని మంచి కార్యక్రమాలు, ఇంకా 4 ఏళ్ళు ఉంది, మంచి కార్యక్రమాలు చేయండి, మంచి పేరు తెలుసుకోండి. కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే ఎవరైనా కావాలంటే వచ్చి చూసుకోవచ్చు. కలెక్టర్ గారిని ఏమైనా కలిసి ఏమైనా ఫిర్యాదు చేసేది ఏ పని కోర్టు ద్వారానే తీసుకుంటారు. నేను కాదు, నాగేంద్ర రెడ్డి ఆయన ఇచ్చాడు. ఆయన పంపించాము, ఏదో చూస్తా ఉన్నాం. అది చూసి పరిశీలిస్తాం. మీరు మాజీ మంత్రిలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, సభ్యులుగా లేదండి, పనిచేసినారు. మీ మీద మఠానికి సంబంధించిన వ్యక్తి ఆ పొలానికి వెళ్ళి చెప్పారు, దాని మీద ఎంఆర్ఓ గారు సర్టిఫై చేశారు. ఎంఆర్ఓ గారు సర్టిఫై మాట్లాడు. అది మంచి అయితేనే కదా నన్ను ఏదో డౌన్ చేయాలని కదా. భయం ఏం చేస్తావు, డౌన్ చేయాలని కార్యక్రమం కట్టిస్తాను. ఇప్పుడు ఎవరు కుట్ర పడ్డారనుకుంటున్నారు ఈ విషయంలో? ఎవరు పన్నారో మీకు గెలవాలి, బాధ్యతలు పెరిగా సార్. మాకు కనబడింది 5 వారు మోసపోయారని ఫీల్ అవుతున్నారా? నేను చెప్పేది నువ్వు దగ్గర నాకు అర్థమైంది. మోసపోయాను, దానివల్ల నరకపోయాను, నేను ఎప్పుడు చీకాను. నిజంగా ఏదైనా మోసం జరుగుంటే మామైతే చేయము, తెలిసిన వరకు సిద్ధం. వాడు కానీ షూ అయితే వెనక ముందు లేకుండా ఇచ్చేస్తాను. నేనైతే కొన్న డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. 1954 మీరు కొన్నారు, దాని గురించి అబ్జెక్షన్ లేదు. కొన్న విషయం అర్థమవుతుంది. అది మోసపోయిన ఫీల్ అవుతున్నారా? కాదు, నేను 54 నుంచి డాక్యుమెంట్ మోసపోయేది. మీరు డైక్లాట్ వ్యవస్థను తప్పు పడుతున్నారు. అది 1996లో వచ్చేసినది. నా వ్యవస్థను తప్పు పడుతుంది. ఇదే తప్పు పట్టడం దాంట్లో ఉండే అన్ని డైక్లాట్ లో ఉండేవన్నీ ఆ వ్యవస్థ లేవు.
రకరకాలుగా మారి కొట్టాలు చేయడం సందేహాలు కూడా సందేహాలు. ఆయన ఎంఆర్ఓ గారు రికార్డ్స్ తారుమారు అయితే డైక్లాంట్ క్లారిఫై చేసుకుంటారు సార్. నాకు తిరిగి కొనేటప్పుడు ఏం చూస్తావా 20 ఏళ్ళు నేను కొనే 19 ఏళ్ళు అయితే నేను అంతకు ముందు 2003లో వాడు కొన్నారు నాకు అభిరామం. వాళ్ళకి అమ్మిన వాళ్ళు 54 నుంచి ముట్టకన్నా డాక్యుమెంటేషన్ చూసుకుని అయితే ఇంకా 9 రెవెన్యూకి సంబంధించిన ఎంఆర్ఓ గారు ఒక నిర్ధారణ చేశారు. దాని మీద మీరేం మాట్లాడతారు? Shambhala, Mandे Mataram.